టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్కు సంబంధించి కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీతో షేర్ చేస్తాను. అభ్యసనం అనేటటువంటి చాప్టర్లో అభ్యసనం యొక్క భావన, అభ్యసనం యొక్క స్వభావం నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రశ్న అడుగుతూ ఉంటారు. తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్నటువంటి శిశువు జన్మించిన తర్వాత జన్మతః సంక్రమించినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, జన్మతః వచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో, శిశువు యొక్క మనుగడకు ఆ ప్రవర్తన లేకుంటే ఆ లక్షణాలు సరిపోవు. అనేక అంశాలను నేర్చుకుంటేనే శిశువు పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజంలో సమర్థవంతంగా జీవించగలుగుతాడు. ఏ మనిషి అయినా సరే పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలతోనే బ్రతకడం సాధ్యం కాదు. కాబట్టి అనేక విషయాలను నేర్చుకుంటేనే జీవితంలో మనిషి బ్రతకడానికి వీలుంటుంది. కనుక అది భాష నుంచి మొదలు పెడితే రకరకాల నైపుణ్యాల వరకు అనేక విషయాలను నిత్య జీవితంలో భాగంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్కూల్ అనేటటువంటిది ఫార్మల్ మెథడ్ లోపల అనేక విషయాలను నేర్పించడం కోసం ఏర్పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే స్కూల్లో జరుగుతుంది లెర్నింగ్ అనేటటువంటిది, మనకు స్కూల్ బయట కూడా జరుగుతుంది అన్న విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అభ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను కనుక మనం చూసినట్లయితే, అభ్యసనం అనేది అందరి పిల్లల్లో జరుగుతుంది, అంటే అందరి మనుషుల్లో జరుగుతుంది. అందుకోసమే ఏమంటామంటే మనము అభ్యసనము సార్వత్రికమైంది అంటాం, అంటే యూనివర్సల్. ఒక చైల్డ్లో జరుగుతుంది, ఒక చైల్డ్లో జరగదు అనేటటువంటి ఎగ్జంప్షన్ ఏమీ ఉండదు. ఏ చైల్డ్లో అయినా లెర్నింగ్ అనేటటువంటిది జరుగుతుంది. అందుకోసమే అభ్యసనం సార్వత్రికం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులందరూ నేర్చుకుంటారు, పిల్లలందరూ నేర్చుకుంటారు రకరకాల విషయాలను. అయితే కొందరు నేర్చుకునేటప్పుడేమో చాలా తొందరగా నేర్చుకుంటారు, కొందరు నేర్చుకోవడానికేమో ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, లెర్నింగ్ యూనివర్సల్ అయినప్పటికీ కూడా లెర్నింగ్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి మనకు. దీన్నే మనము వైయక్తిక భేదాలు అని పిలుస్తాం. ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు నేర్చుకునే వేగంలో కానీ నేర్చుకునే రేటులో కానీ తేడాలు ఉంటాయి. ఒక వ్యక్తి చాలా తొందరగా నేర్చుకునేటటువంటి విషయాన్ని ఇంకో వ్యక్తి ఎక్కువ సమయాన్ని తీసుకోవచ్చు దాన్ని నేర్చుకోవడానికి. అందుకోసము అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయన్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడే కానీ ఏదైనా ఒక విషయాన్ని పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు, ఒక టీచర్గా మీరు పిల్లలకు ఏదైనా విషయాన్ని నేర్పిస్తున్నప్పుడు, మీరు నేర్పించేటటువంటి విషయం ఏదైతే ఉందో దానిపైన పిల్లలకు అంతవరకే ఏం తెలుసు అనేటటువంటిది ప్రధానం. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ను మీరు పిల్లలకు టీచ్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్కు సంబంధించినటువంటి బేసిక్స్ మీద ఎవరికైతే మంచి అవగాహన ఉంటుందో ఆ పిల్లలు చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు, చాలా సమర్థవంతంగా నేర్చుకోగలుగుతారు. మనము ఈ మూమెంట్లో ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము అని చెప్పేసి అంటే, ఆ మూమెంట్ వరకు మనకేం తెలుసు అనేటటువంటిది ప్రధానం. ఆ మూమెంట్ వరకు మనకు తెలిసిన విషయాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ఆధారంగా చేసుకొని కొత్త విషయాన్ని నేర్చుకోవడం సులభం అవుతుంది, వేగంగా నేర్చుకోవడానికి వీలుంటుంది, సమర్థవంతంగా నేర్చుకోవడానికి వీలుంటుంది అన్నట్టు. అందుకోసము అభ్యసనం అనేది సంచితమైనది అంటాం. అంటే క్యుములేటివ్ లెర్నింగ్ అనేటటువంటిది ఎప్పుడే కానీ క్యుములేటివ్ నేచర్ను కలిగి ఉంటుంది. అందుకే మనము క్లాస్ రూమ్స్లో పిల్లల్ని కనుక గమనించి చూసినట్లయితే, పిల్లలు నేర్చుకునేటటువంటి రేటులో కానీ నేర్చుకునేటటువంటి స్పీడ్లో కానీ తేడాలు వస్తుంటాయి మనకు. ఈ తేడాలకు ఒకానొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పిల్లలకు అంతవరకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఎట్లా ఉంది అనేటటువంటిది ప్రధానం. ఇప్పుడు మనము ఏ 6th క్లాసులోనో 3rd క్లాసులోనో ఏదో ఒక లెసన్ను పిల్లలకు టీచ్ చేస్తున్నప్పుడు క్లాసులో ఉన్నటువంటి 30-40 మంది పిల్లల మధ్యలో చాలా తేడాలు మనకు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా సబ్జెక్టుకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్లో ఉండేటటువంటి తేడాలు కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే అంతవరకు ఎవరికి ఎక్కువ తెలిస్తే వారు మరింతగా నేర్చుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి మనకు అన్నట్టు. అందుకోసమే అభ్యసనం సంచితమైంది అని పిలుస్తాము. ఇంగ్లీష్లో అయితే లెర్నింగ్ ఈజ్ క్యుములేటివ్ అని చెప్తాం అన్నట్టు. తర్వాత
అభ్యసనం అనేది ఒక రోజుతో ఆగిపోయేది కాదు. మనము డే టు డే లైఫ్లో ఏమంటుంటామంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటుంటాం. ఉపాధ్యాయుడు అనే కాదు, ఆ మాటకు వస్తే ఏ మనిషి అయినప్పటికీ కూడా నిత్య విద్యార్థి. అంటే ప్రతి మనిషి, ఈ భూప్రపంచంలో జన్మించినటువంటి ప్రతి మనిషి తన నిత్య జీవితంలో భాగంగా అనేక అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఈ నేర్చుకోవడం అనేటటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజుతో లర్నింగ్ ఆగేది కాదు, ఒక రోజుతో లర్నింగ్ పూర్తి అయ్యేది కాదు. అందుకోసమే మనం ఏమని చెప్తామంటే వ్యక్తి జన్మించినప్పటి నుంచి మరణించేదాకా అభ్యసనం అనేది కొనసాగుతూనే ఉంటుంది అంటాం. అందుకోసం అభ్యసనానికి సంబంధించిన మరో ప్రధానమైనటువంటి లక్షణం, అభ్యసనం ఒక నిరంతర ప్రక్రియ. అభ్యసనం ఆగిపోవడం అనేది ఏ వ్యక్తిలోనూ జరగదు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకొక అభ్యసనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు మరో సందర్భంలో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. లర్నింగ్ అనేది ఎప్పుడైనా ట్రాన్స్ఫరబుల్ అన్నట్టు. ఒక సందర్భంలో నేర్చుకున్నటువంటి అభ్యసనం మరో సందర్భంలో మనం ఏదైనా పని చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా మరో విషయాన్ని నేర్చుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకానొక చైల్డ్ సైకిల్ను ఎట్లా బ్యాలెన్స్ చేయాలనో కనుక నేర్చుకున్నట్లయితే స్కూటర్ నేర్చుకునేటప్పుడు, బైక్ నేర్చుకునేటప్పుడు ఈ బ్యాలెన్సింగ్ అనేటటువంటిది అక్కడ ఉపయోగపడుతుంది. మనకు లర్నింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని అర్థం అన్నట్టు. అదే రకంగా ఇప్పుడు మ్యాథమెటిక్స్లో పిల్లలకు మనం రకరకాల క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తున్నప్పుడు ఆ నేర్చుకున్నటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఏ ఫిజిక్స్ నేర్చుకునేటప్పుడు ఉపయోగించుకుంటాడు స్టూడెంట్, లేదంటే ఏ ఎకనామిక్స్ నేర్చుకునేటప్పుడు ఉపయోగించుకుంటాడు, లేదంటే నిత్య జీవితంలో క్యాలిక్యులేషన్స్ అవసరం పడినటువంటి ప్రతిసారి ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే అభ్యసనము బదలాయించదగింది అని చెప్తాం అన్నట్టు. అంటే లర్నింగ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్ అంటాం అన్నట్టు. అభ్యసనానికి సంబంధించినటువంటి మరో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, అభ్యసనంలో రకాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అన్ని విషయాలను ఒకే రకంగా నేర్చుకోవడం జరగదు. మనం నేర్చుకునేటటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని ఏ పద్ధతిలో నేర్చుకోవాలి అన్నది డిసైడ్ చేసుకుంటాం మనం అన్నట్టు. అందుకోసమే అభ్యసనంలో రకాలు ఉంటాయని చెప్తాం, అభ్యసనంలో పద్ధతులు ఉంటాయని కూడా చెప్తాం అన్నట్టు మనం. తర్వాత అభ్యసనం అనేది ఎప్పుడే కానీ ఒక ప్రయోజనాత్మకంగా ఉంటుంది, ఒక లక్ష్యాత్మకంగా ఉంటుంది. లర్నింగ్ అనేటటువంటిది ఒక బ్లైండ్ ప్రాసెస్ కాదన్నట్టు. అంటే చాలా పర్పస్ఫుల్గా లర్నింగ్ జరుగుతుంది మనిషి లోపల. అంటే ఏదో ఒక ఉద్దేశంతో నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం మనం ఏ విషయాన్ని నేర్చుకున్నప్పటికీ కూడా. అందుకోసమే లర్నింగ్ ఈజ్ పర్పస్ఫుల్ అని చెప్తాము, లర్నింగ్ ఈజ్ గోల్ ఓరియంటెడ్ అని చెప్తాం. అంటే అభ్యసనము లక్ష్యాత్మకమైంది అంటాము, అభ్యసనము ప్రయోజనాత్మకమైంది అని చెప్తాం అన్నట్టు. తర్వాత మీకు ఈ అభ్యసనం మీద ఎంత మంచి అవగాహన ఏర్పడింది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో లోతైనటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం నేర్చుకోవడము అనేటటువంటి సింపుల్ వర్డ్ను వాడుతున్నప్పటికీ, నేర్చుకోవడం అనేటటువంటి మాటను మనం డే టు డే లైఫ్లో అందరూ ఉపయోగిస్తున్నప్పటికీ, మనోవిజ్ఞాన శాస్త్రంలో నేర్చుకోవడం అనేటటువంటి మాటకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. అంటే లర్నింగ్ అనేటటువంటి వర్డ్కు మనం సైకాలజీలో ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం, ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. లర్నింగ్ అంటే బిహేవియర్లో చేంజ్ రావడం అన్నట్టు. అంటే ప్రవర్తన మార్పును సూచిస్తుంది అభ్యసనం అనేటటువంటిది. లర్నింగ్ జరిగింది అని మనం చెప్పాలంటే బిహేవియర్లో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. అందుకోసమే లర్నింగ్కు ప్రవర్తన మార్పుకు దగ్గర సంబంధం ఉంటుంది మనకు. ప్రవర్తన మార్పును తీసుకొచ్చేటటువంటి ప్రక్రియనే లర్నింగ్ అంటాం అన్నట్టు. అంటే లర్నింగ్ అనేటటువంటిది ఒక ప్రాసెస్ అన్నట్టు. లర్నింగ్ అనేది ఇన్పుట్ కాదు, లర్నింగ్ అన్నది అవుట్పుట్ కాదు, లర్నింగ్ అన్నది ఒక ప్రాసెస్. అంటే కొన్ని అంశాలను మనము నేర్చుకునేటట్లుగా చేసేది లర్నింగ్ అని పిలుస్తాం మనం, అభ్యసనము అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ఈ అభ్యసనం ఫలితంగా అవుట్పుట్ మనకేమొస్తుంది అంటే ఒక ప్రవర్తన వస్తుంది. అభ్యసనం అనేది ప్రవర్తన మార్పుకు దారి తీస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అంటే బిహేవియర్లో చేంజ్ తీసుకొస్తుంది లర్నింగ్ ఎప్పుడే కానీ అన్నట్టు. మరి బిహేవియర్లో చేంజ్ తీసుకురావడం అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ మన లోపల ఏదన్నా ఒక బిహేవియర్ ఉందనుకోండి, ఆ ఉన్న బిహేవియరు మారొచ్చు. ఎట్లా మారొచ్చు అంటే ఉన్న ప్రవర్తన మరింతగా బలపడవచ్చు లేదా బలహీనపడవచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ బిహేవియర్ ఏదైతుందో ఎగ్జిస్టింగ్ బిహేవియర్ స్ట్రెంగ్తెన్ అన్న కావచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ బిహేవియర్ వీకెన్ అన్న కావచ్చు లర్నింగ్ వల్ల. లేదంటే మరికొన్ని సందర్భాల్లో పూర్తిగా ఈ పాత ప్రవర్తన స్థానంలో కొత్త ప్రవర్తన ఏర్పడవచ్చు. అంటే లర్నింగ్ వల్ల ఎగ్జిస్టింగ్ బిహేవియర్ వీక్ కావడం అన్న జరుగుతుంది, లేదా స్ట్రాంగ్ కావడం అన్న జరుగుతుంది, లేదా కంప్లీట్గా ఒక న్యూ బిహేవియర్ రావడం అన్న జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణం అభ్యసనానికి సంబంధించి.
దీన్ని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకసారి ప్రశ్న ఏమని అడిగారంటే, అభ్యసనం అనేది ఏంటి అంటే ఇది ఒక ప్రాసెసా, అంటే ఒక ప్రక్రియనా, లేదంటే ఒక ఫలితమా, ఒక ఇన్పుటా, ఇంకోటి ఏదో ఒకటి ఇస్తారు మీకు అన్నట్టు. అంటే అభ్యసనం అనేటటువంటిది ఒక ప్రక్రియ అన్నది గుర్తుంచుకోవాలి మీరు. అంటే ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే బిహేవియర్లో మార్పు వస్తుంది, ప్రవర్తన మార్పు వస్తుంది. అంటే అభ్యసనం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. దీన్ని సరిగ్గా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. మరి ప్రవర్తన మార్పు అన్నప్పుడు మంచికి దారితీస్తుందా, చెడుకు దారితీస్తుందా అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అభ్యసనం అనేటటువంటిది ఒక ప్రక్రియ మాత్రమే. ఇది ఒక ప్రాసెస్. అంటే దీనివల్ల ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పు అన్ని సందర్భాల్లో మంచిగా ఉండాలని లేదు, అన్ని సందర్భాల్లో చెడుగా ఉండాలని లేదు. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. అంటే మనలో వచ్చేటటువంటి ప్రవర్తన మార్పు మంచా చెడా అన్నదానితో అభ్యసనానికి సంబంధం లేదు. అంటే అభ్యసనం అనేటటువంటిది ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుందే కానీ ఆ తీసుకొచ్చేటటువంటి మార్పు మంచికైనా దారితీయొచ్చు, చెడుకైనా దారితీయొచ్చు మనకు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది. అదే రకంగా ఒక విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు మనలో అది ఒక మంచి అడ్జస్ట్మెంట్కు దారితీయొచ్చు. కొన్ని సందర్భాల్లో మాల్ అడ్జస్ట్మెంట్కి కూడా దారితీయొచ్చు, అంటే విషమ యోజనానికి కూడా దారితీయొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే అభ్యసన ప్రక్రియ ద్వారా మనలో ఏదైతే ప్రవర్తన మార్పు వస్తుందో ఆ ప్రవర్తన మార్పు అనేటటువంటిది అడ్జస్ట్మెంట్కు దారితీయొచ్చు, లేదంటే మాల్ అడ్జస్ట్మెంట్కి కూడా దారితీయొచ్చు. అంటే మనం సమర్థవంతంగా మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరిసరాలతో లేదా సాంఘిక పరిసరాలతో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత సమర్థవంతంగా సర్దుబాటు చేసుకునేటట్లుగా తయారు కావచ్చు మనము. లేదన్నట్లయితే గనక మనలో సర్దుబాటు అనేటటువంటిది దెబ్బతినొచ్చు. ఏదైనా జరగవచ్చు దీంట్లో అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఎప్పుడైతే మనము అభ్యసన ప్రక్రియ వల్ల ప్రవర్తన మార్పు వస్తుందని చెప్తున్నామో మరి ప్రవర్తన మార్పు అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుందా లేదా తాత్కాలికంగా ఉండేటటువంటిదా అన్నదాన్ని కూడా గుర్తుంచుకో. అభ్యసన ప్రక్రియ ద్వారా ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పు దాదాపు శాశ్వతమైంది అని చెప్తాం. ఆల్మోస్ట్ పర్మనెంట్ అంటాం అన్నట్టు. అంటే ఒక కొత్త ప్రవర్తనను మనం నేర్చుకున్నప్పుడు మళ్ళీ సెకనుకు లేకుంటే నిమిషానికి ప్రవర్తన మారడం అనేటటువంటిది జరగదు. అంటే ఒక సిగ్నిఫికెంట్ పీరియడ్ ఆఫ్ టైం మనలో వచ్చినటువంటి ప్రవర్తన మార్పు నిలిచి ఉంటుంది అన్నట్టు. అందుకోసమే లర్నింగ్ ఈజ్ స్టేబుల్ అంటాము, లర్నింగ్ ఈజ్ ఆల్మోస్ట్ పర్మనెంట్ అంటాం అన్నట్టు. అంటే అభ్యసనం అనేటటువంటిది సాపేక్షంగా మనం చూసినప్పుడు శాశ్వతమైంది అని చెప్తాం, దాదాపు శాశ్వతమైంది అని చెప్తాం. అయితే మళ్ళీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మనలో అభ్యసన ప్రక్రియ ద్వారా ప్రవర్తన మార్పు వస్తే జీవితాంతం అది అట్లే ఉంటుంది అనడానికి మనము చెప్పలేమన్నట్టు. అట్లే ఉండదు కూడా అన్నట్టు. మళ్ళీ మార్పు జరగవచ్చు మనకు ప్రవర్తన లోపల. అందుకోసం ఏమంటాం, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ పర్మనెంట్ అన్నట్టు. ఇది ఏ రకంగా ఉంటుంది మరి అంటే దాదాపు శాశ్వతమైంది అంటాం. అంటే ఒక సిగ్నిఫికెంట్ పీరియడ్ ఆఫ్ టైం మన ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు కనిపిస్తుంది. ఈ ప్రవర్తన మళ్ళీ మారొచ్చు అనే అర్థం దీంట్లో ఉంది అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొన్ని సందర్భాల్లో మీకు టెట్లో ఏం చేస్తారంటే క్రింది వాటిలో అభ్యసన ఫలితం కానిది ఏది అని అడుగుతారు అన్నట్టు. అంటే దేన్ని మనం అభ్యసనం అని పిలవాలి, దేన్ని అభ్యసనం అని పిలవకూడదు అన్నది కూడా అర్థం కావాలి. ప్రవర్తనలో కనిపించేటటువంటి ప్రతి మార్పు వెనకాల అభ్యసనం ఉండాలని లేదు మనకు అన్నట్టు. అంటే మన బిహేవియర్లో వచ్చేటటువంటి చేంజెస్కు అన్నిటికి కూడా ఆధారము లర్నింగే అని మనం చెప్పలేమన్నట్టు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి బాగా అలసిపోయింది అనుకోండి, అలసిపోయినప్పుడు మనిషి ప్రవర్తనలో తేడా వస్తుంది. మళ్ళీ ఈ అలసట పోయి మనిషికి సరైనటువంటి విశ్రాంతి దొరికింది అనుకోండి, సాధారణ ప్రవర్తన మనకు వ్యక్తి లోపల కనిపిస్తుంది. అంటే ఈ వచ్చినటువంటి ప్రవర్తన మార్పు అనేటటువంటిది కేవలం అలసట వల్ల వచ్చింది. ఈ అలసట అనేటటువంటి ఫ్యాక్టర్ను మనం తీసేసినప్పుడు, అంటే మనిషికి సరైనటువంటి విశ్రాంతి అనేటటువంటి దొరికినప్పుడు మళ్ళీ సాధారణ ప్రవర్తన వస్తుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రవర్తన మార్పు తాత్కాలికమైంది. ఏ ఫ్యాక్టర్ వల్ల అయితే ఈ ప్రవర్తన మార్పు వచ్చిందో ఆ ఫ్యాక్టర్ తొలగిపోయిన తర్వాత మళ్ళీ మనకు మామూలు బిహేవియర్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ అంతకుముందు ఏదైతే ప్రవర్తన ఉందో అదే ప్రవర్తన మనం చూడొచ్చు. అంటే అలసట వల్ల మనిషి ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పు అన్నది అభ్యసనం కాదు. అదే రకంగా మనిషి ఏదైనా జబ్బు పడినప్పుడు కూడా, అంటే ఏదైనా డిసీజ్కు లోనైనప్పుడు కూడా బిహేవియర్లో మార్పు వస్తుంది మనకు. ఈ డిసీజ్ తొలగిపోయిన తర్వాత మళ్ళీ బిహేవియర్ అన్నది యథాతథ స్థితికి వచ్చేస్తుంది. అందుకోసం ఒక వ్యక్తి జబ్బు పడ్డప్పుడు ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పు కూడా మనం అభ్యసనం అని దాన్ని పిలువం. అదే రకంగా వ్యక్తి ఏదైనా మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు లేదా ఏదైనా మందులను తీసుకున్నప్పుడు కూడా, అంటే మెడిసిన్స్ని వాడుతున్నప్పుడు కూడా బిహేవియర్లో మార్పు రావచ్చు.
కొన్ని సందర్భాల్లో ఏ దగ్గు కోసమో జలుబు కోసమో తీసుకునేటటువంటి ట్యాబ్లెట్ వల్లనో లేకుంటే సిరప్ వల్లనో మనిషి డ్రౌజీగా ఫీల్ కావడానికి అవకాశం ఉంది, నిద్ర వచ్చినట్టుగా ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది మనకు అన్నట్టు. అట్లా అని చెప్పేసి ఆ ప్రవర్తన మార్పును లెర్నింగ్ అని పిలవలేము మనం అన్నట్టు. అంటే ఈ రకంగా అలసట వల్ల, జబ్బు వల్ల, మందుల వల్ల లేదా ఏవైనా మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యక్తిలో ఒక ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పులు అభ్యసనం అని మనం పిలువము. మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు అది అభ్యసనం ద్వారా వచ్చినటువంటి మార్పు కనుక అయినట్లయితే ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలి, తర్వాత ప్రాక్టీస్ ఉండాలి, అంటే సాధన ఉండాలి. అంటే అనుభవం ద్వారా, సాధన ద్వారా లేదా ఆచరణ ద్వారా ప్రవర్తనలో మార్పు వస్తుంది మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు. ఇంకా ఏం జరగవచ్చు అంటే కొన్ని సందర్భాల లోపల పునర్బలనాలు కూడా ఉండొచ్చు అన్నట్టు, అంటే రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం గనక ఎగ్జాంపుల్ తీసుకొని చూడాలనుకున్నట్లయితే, స్టూడెంట్ కొత్తగా స్కూల్కి వచ్చినప్పుడు టీచర్కి ఎట్లా నమస్కారం చేయాలి, ఈ రకంగా నమస్కారం చేయాలి అని చెప్పేసి స్టూడెంట్కి మనం చెప్పినాం అనుకోండి. నెక్స్ట్ డే మరుసటి రోజు స్టూడెంట్ వచ్చినప్పుడు ఈ రకంగా నమస్కారం కనుక టీచర్కి చెప్పకపోతే ఇలా నమస్కారం చేయాలని మళ్ళీ రిమైండ్ చేసినాం అనుకోండి. స్టూడెంట్ నమస్కారం చేసిన వెంబడే శభాష్ వెరీ గుడ్ అని చెప్పి మనం అన్నాం అనుకోండి. స్టూడెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రోజు స్కూల్కు రాగానే ఈ శభాష్ వెరీ గుడ్ అని టీచర్ అంటాడు కాబట్టి నమస్కారం తనంతకు తాను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాడు అన్నట్టు. ఇట్లా కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత ఇది ఒక ఆటోమేటిక్ బిహేవియర్ కింద చైల్డ్ లోపల మారిపోతుంది. అంటే ఇక్కడ ఏముందంటే 3 అంశాలు ఉన్నాయి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తున్నాం మనం స్టూడెంట్కు, ఒక అనుభవాన్ని పొందుతున్నాడు స్టూడెంట్, తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాడు నమస్కారం చెప్పడాన్ని, అంటే సాధన చేస్తున్నాడు, ఆచరిస్తున్నాడు. తర్వాత స్టూడెంట్ ఈ నమస్కారం చెప్పినప్పుడు ఒక రీఇన్ఫోర్స్మెంట్ కూడా పొందుతున్నాడు అన్నట్టు. అంటే ఒక పునర్బలనం కూడా ఇస్తున్నాం మనం, ఒక అప్రిషియేషన్ కూడా ఇస్తున్నాం అన్నట్టు. ఈ రకంగా అభ్యసనంలో మనము 3 అంశాలు ఉండడాన్ని చూడొచ్చు అన్నట్టు. అంటే ఆచరణ ఉంటుంది, అనుభవం ఉంటుంది, పునర్బలనాలు ఉంటాయి. అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల బిహేవియర్లో మార్పు వస్తుంది మనకు అభ్యసనం జరిగినప్పుడు. ఈ రకంగా అభ్యసనానికి సంబంధించినటువంటి ఇంత మాత్రం అంశాలు కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్, నేచర్ ఆఫ్ లెర్నింగ్ మీద ప్రశ్న ఏ రకంగా అడిగినప్పటికీ కూడా మీరు సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు టెట్కు సంబంధించి మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో కండి. టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.